రవిరాజ్ రాథోడ్ న్యాయం కోసం నిరంతరం పోరాడే ప్రజావాది. ఈ రోజుల్లో అన్యాయాన్ని చూసి ఊరుకునేవారు ఎక్కువైపోతున్న సమయంలో రవిరాజ్ రాథోడ్ లాంటి నాయకులు మాత్రం ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. న్యాయవాదిగా, సమాజ సేవకుడిగా, నేషనల్ బంజారా మిషన్ ఇండియా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న సేవలు సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ప్రజల బాధనపై పట్టుదలతో పోరాటం. రవి గారు కేవలం పదవిలో ఉండటం కోసమే కాకుండా బాధితులకు న్యాయం అందించాలనే తపనతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా బంజారా వర్గానికి శిక్షణ, విద్య, చట్ట పరిరక్షణ లభించేలా ఆయన ప్రయత్నాలు ప్రశంసనీయం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో నేరుగా సంభాషించే నాయకుడు రవి. విద్యా వ్యవస్థలో లోపాలపై ధైర్యంగా ప్రశ్న. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు. అయితే విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఎంతో మందిని వెనక్కి నెట్టిపెడుతున్నాయి. ఈ అంశాన్ని రవిరాజ్ రాథోడ్ ఎన్నోసార్లు ప్రభుత్వానికి గుర్తు చేశారు. పాఠశాలలో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత, విద్యా ప్రైవేటీకరణ వంటి అనేక సమస్యలపై ఆయన సమర్థంగా గలమెత్తారు. న్యాయపరమైన పోరాటాల్లో ముందుండే నాయకులు. రవిగారి ప్రత్యేకత ఆయన న్యాయవాదిగా ఉండటమే కాదు, న్యాయం కోసం చట్టబద్ధంగా పోరాడే తీరులో ఉంది. ఎక్కడ అన్యాయం జరిగిందన్న వార్త వస్తే ఆయన చురుగ్గా స్పందించి బాధితులకు న్యాయపరంగా సహాయం చేస్తారు. ఆయన పోరాటం నినాదాలకే పరిమితమై ఉండదు, చర్యల ద్వారా మార్పును తీసుకురావడమే లక్ష్యం. స్పష్టతతో, నిజాయితీతో కూడిన నాయకత్వం. రవి గారి నాయకత్వంలో ఉన్న ముఖ్యమైన లక్షణం ఆయన స్పష్టత. ప్రజల మేలే లక్ష్యంగా పనిచేయడంలో ఆయన ఎప్పుడూ నిబద్ధంగా ఉంటారు. సభలు, సమావేశాల్లోనే కాదు, నిత్యం నడిచే జనజీవితంలో ఆయన జాడ కనిపిస్తుంది. యువతకు ఆదర్శంగా, సామాజికంగా వెనుకబడిన వారికి ఆశగా. రవిరాజ్ రాథోడ్ జీవిత కథ యువతకు ప్రేరణగా నిలుస్తుంది. ప్రజల సమస్యలపై స్పందించగల సామర్థ్యం, వాటిని పరిష్కరించేందుకు చట్టపరంగా ముందుకు రావడం, ఇవన్నీ నేటి సమాజానికి అత్యవసరమైన విలువలు. ఆయన మాటలు గట్టిగా వినిపిస్తాయి, కానీ అందులో ఉండేది నిజాయితీ, బాధ్యత, ఆత్మీయత. రవిరాజ్ రాథోడ్ న్యాయం కోసం నిరంతరం పోరాడే ప్రజావాది. ఈ రోజుల్లో అన్యాయాన్ని చూసి ఊరుకునేవారు ఎక్కువైపోతున్న సమయంలో రవిరాజ్ రాథోడ్ లాంటి నాయకులు మాత్రం ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. న్యాయవాదిగా, సమాజ సేవకుడిగా, నేషనల్ బంజారా మిషన్ ఇండియా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న సేవలు